హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హారికా కాన్సెప్ట్స్. ఈరోజు నేను ఆర్బీఐ కోసం అండ్ అలానే ఆర్బీఐ యొక్క ఫంక్షన్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే షేర్ చేయండి. ఓకే, సో ఫస్ట్ మనకి ఆర్బీఐ అనేది ఎందుకు ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చిందంటే, మనకి 1920లో డిసెంబర్ మంత్లో బ్రెజిల్లో ఒక ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ కాన్ఫరెన్షన్ అనేది జరిగినప్పుడు అప్పుడు అందరూ కలిసి ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ కంట్రీకి ఒక సపరేట్గా బ్యాంక్స్ అన్నీ కంట్రోల్ చేయడానికి ఒక హెడ్ బ్యాంక్ ఉండాలి అని అనుకున్నారు. ఓకే, సో అలా అయిన తర్వాత మనకి 1921లో 3 ప్రెసిడెన్సీ బ్యాంక్స్ అమాల్గమేట్ అయ్యి మనకి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఫామ్ అయింది. ఓకే, అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం ఎస్బీఐ అంటున్నాం కదా, సో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫామ్ అయింది. బట్ ఏమైందంటే ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోత్ రెగ్యులర్ యాక్టివిటీస్ అండ్ అలానే ఈ బ్యాంకర్స్ బ్యాంక్ యొక్క ఫంక్షన్స్ అనేది చేయడంలో ఫెయిల్ అయింది. సో ఫెయిల్ అవ్వడం వల్ల మనకు అప్పుడు ఒక కమిషన్ వేశారనమాట. సో అది ఎప్పుడంటే 1926లో హిల్టన్ యంగ్ కమిషన్ వేస్తే ఆ కమిషన్ ఏమిచ్చిందంటే లాస్ట్కి రిపోర్టు ఆర్బీఐ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి అని రికమెండ్ చేసింది. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, సో అప్పుడు మనకి మార్చ్ 6న 1934న ఆర్బీఐ యాక్ట్ అనేది ఫామ్ అయింది. ఓకే, సో యాక్ట్ ఫామ్ అయింది, బట్ ఆపరేషన్స్ అనేది ఆర్బీఐ యొక్క ఆపరేషన్స్ అనేవి మనకి ఏప్రిల్ 1, 1935న స్టార్ట్ అయ్యాయి. ఓకే, అది నెక్స్ట్ ఫస్ట్ ఆర్బీఐ స్టార్ట్ అవ్వాలంటే మనకి క్యాపిటల్ కావాలి కదా. ఫస్ట్ అప్పుడు ఆర్బీఐకి మనకి ఇనీషియల్ పేడప్ క్యాపిటల్ వచ్చేసి 5 crore రూపీస్. ఓకే, 5 crore రూపీస్ అనేది ఉండేది. నెక్స్ట్ ఆర్బీఐకి ఫస్ట్ ఇనీషియల్గా హెడ్ క్వార్టర్స్ కలకట్టాలో ఉండేది. ఎప్పటి వరకు అంటే 1935 కదా ఆపరేషన్ స్టార్ట్ చేశారు ఏప్రిల్ 1న. సో అప్పటి నుంచి 1937 వరకు ఆర్బీఐ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కలకట్టాలో ఉండేది. తర్వాత పర్మనెంట్ హెడ్ క్వార్టర్స్ అనేది ముంబైకి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు కూడా మనకు ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ ముంబై. ఓకే, ఆర్బీఐ అనేది ఎప్పుడు నేషనలైజ్ అయిందంటే ఆర్బీఐ గాట్ నేషనలైజ్డ్ ఆన్ January 1, 1949. నేషనలైజేషన్ అంటే ఏంటి? అప్పటి వరకు ప్రైవేట్ అండర్టేకింగ్లో ఉండేది, మనం గవర్నమెంట్ తీసుకోవడం అనమాట. అంటే ప్రైవేట్ బ్యాంక్గా ఉండేది ఫస్ట్ అది. సో దాన్ని మనం గవర్నమెంట్ బ్యాంక్గా చెప్తే దాన్ని మనం నేషనలైజ్డ్ బ్యాంక్ అంటాం. ఓకే, అండ్ నేషనలైజేషన్ అంటే ఏంటంటే మోర్ దాన్ 50% స్టేక్ అనేది గవర్నమెంట్ యొక్క హ్యాండ్ ఓవర్లో ఉండడం. సో దాన్ని కూడా మనం నేషనలైజేషన్ అంటాం. మోర్ దాన్ 50 ఎందుకన్నామంటే హాఫ్ కన్నా ఎక్కువ ఎవరికి అధికారాలు ఉంటే వాళ్ళకే కదా ఉంటుంది. సో అందుకని మోర్ దాన్ 50% అని చెప్పాం. ఓకే, నెక్స్ట్ ఆర్బీఐ ఫైనాన్షియల్ ఇయర్ మనకి 1940 నుంచి 2020 వరకు, మనకి జూలై 1 నుంచి జూన్ 30th వరకు ఆర్బీఐ ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఉండేది. బట్ 2020 నుంచి ఏం చేశారంటే ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఆర్బీఐ ఫైనాన్షియల్ ఇయర్ అనేది చేంజ్ చేశారు. మనకు ఆర్బీఐ లోగో తెలుసు, ప్యాంథర్ విత్ పామ్ ట్రీ. సో పామ్ ట్రీ ఎందుకు పెట్టారంటే ఆర్బీఐ మన యొక్క ఎకనామీ కూడా, ఇండియన్ యొక్క ఎకనామీ కూడా అంత హైట్స్ రీచ్ అవ్వాలని చెప్పి పామ్ ట్రీ పెట్టారు. నెక్స్ట్ హైరార్కీ స్ట్రక్చర్ ఆఫ్ ఆర్బీఐ అంటే ఏంటి? గవర్నర్, మనకి ఎవరెవరు ఉంటారు? ఒక గవర్నర్, 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. సో ఫస్ట్ మనకి ఆర్బీఐ గవర్నర్ వచ్చేసి ఆస్బోర్న్ స్మిత్, బట్ ఇండియన్ గవర్నర్ అయితే సిడి దేశ్ముఖ్. ఓకే, సో మనకి 15th గవర్నర్ మనం చాలా ఫేమస్గా చెప్పుకుంటాం. ఎవరంటే మన్మోహన్ సింగ్. ఎందుకంటే ఈయన 3 ఇంపార్టెంట్ పొజిషన్స్ చేశారు. ఏంటంటే ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారు, అండ్ అలానే ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నారు, అండ్ అలానే ప్రైమ్ మినిస్టర్గా కూడా చేశారు. సో అందుకని మన్మోహన్ సింగ్ మనం చాలా ఇంపార్టెంట్గా చెప్పుకుంటాం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆయన టర్మ్ పీరియడ్ అంటే 1982 to 85. నెక్స్ట్ ఇప్పుడు ప్రెజెంట్ మనకి 25th శక్తికాంత దాస్ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ హైయెస్ట్ డ్యూరేషన్ అంటే ఎక్కువ కాలం మనకి ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన వారంటే బెనగల రామారావు 8 years చేశారు. నెక్స్ట్ షార్టెస్ట్ డ్యూరేషన్ అంటే అమితావ్ ఘోష్ 21 days మాత్రమే చేశారు. ఓకే, నెక్స్ట్ ఆర్బీఐ గవర్నర్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తుంది. ఆయన యొక్క టెన్యూర్ వచ్చేసి మనకి 3 years. ఓకే, ఫస్ట్ లేడీ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ వచ్చేసి మనకి కేజే ఉడేషి. ఓకే, నెక్స్ట్ ఇన్ ఆర్బీఐ 16 నాన్ అఫీషియల్ బోర్డ్ డైరెక్టర్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆర్బీఐలో మనకి ఈ ఒక డిప్యూటీ గవర్నర్, అలానే 4 గవర్నర్స్ ఎక్స్ట్రాగా కాకుండా ఒక గవర్నర్, ఒక చీఫ్ గవర్నర్, అలానే 4 డిప్యూటీ గవర్నర్స్ కాకుండా మనకి 16 నాన్ అఫీషియల్ బోర్డ్ మెంబర్స్ అనే వాళ్ళని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తుంది. ఓకే, అందులో 10 మెంబర్స్ని డిఫరెంట్ ఫీల్డ్ నుంచి అపాయింట్ చేస్తుంది. అంటే ఎవరైతే మాస్టర్స్ ఇన్ ఎకనామిక్స్ కానీ, ఫినాన్స్ కానీ అలాంటి వాళ్ళని.
ఓకే. నెక్స్ట్ 2 బోర్డ్ మెంబర్స్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అపాయింట్ చేస్తారు. నెక్స్ట్ 4 బోర్డ్ మెంబర్స్ని వచ్చేసి లోకల్ బోర్డ్స్ నుంచి కానీ రీజనల్ బోర్డ్ నుంచి కానీ ఎవరో ఒకరి 4 మెంబర్స్ని అపాయింట్ చేస్తారు. టోటల్ 16. ఓకే. నెక్స్ట్ రీజన్స్ ఆఫీసెస్. సో మనకి నార్త్ రీజన్ యొక్క ఆఫీస్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. సౌత్ రీజన్ యొక్క ఆఫీస్ వచ్చేసి చెన్నైలో ఉంది. ఈస్ట్ రీజన్ యొక్క ఆఫీస్ వచ్చేసి కల్కటా. అలానే వెస్ట్ రీజన్ యొక్క ఆఫీస్ వచ్చేసి ముంబై. ఓకే. ఆర్బీఐ ఎవ్రీ ఇయర్ మనకి ఫైనాన్షియల్ లిటరసీ వీక్ అనేది సెలబ్రేట్ చేస్తుంది. మనకి 2021లో ఎప్పుడు సెలబ్రేట్ చేసిందంటే February 8 to 12. ఓకే. సో థీమ్ వచ్చేసి ఇయర్ క్రెడిట్ డిసిప్లిన్ అండ్ ఎబిట్ ఫ్రమ్ ఫార్మల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే. ఇది మనకి ఫినాన్షియల్ లిటరసీ వీక్ యొక్క థీమ్. ఓకే. మనకి ఆర్బీఐ ఫంక్షన్స్. ఆర్బీఐ మేజర్ ఫంక్షన్స్ ఏంటంటే ఇష్యూయింగ్ కరెన్సీ నోట్స్, ఇష్యూయింగ్ బ్యాంకింగ్ లైసెన్స్, మానిటరీ పాలసీ, బ్యాంకర్స్ బ్యాంక్, foreign exchange management, monitoring and supervising of banks, lender of last resort. ఓకే. సో ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ ఇష్యూయింగ్ కరెన్సీ నోట్స్ చూద్దాం. సో ఇష్యూయింగ్ కరెన్సీ నోట్స్లో ఫస్ట్ ఆర్బీఐ డినామినేషన్. అంటే ఆర్బీఐ మనకి ఎంత మనీ ఇష్యూ చేస్తుందంటే 2 రూపీస్ నుంచి 2000 రూపీస్ వరకు ఆర్బీఐ డినామినేట్ చేస్తుంది. అలానే ఆర్బీఐ ఆథరైజ్డ్ డినామినేషన్స్ వచ్చేసి 2 రూపీస్ టు 10,000. ఓకే. బట్ వీటి మీద యొక్క సైన్ అనేది మనకి ఆర్బీఐ గవర్నర్ది ఉంటుంది. అంటే ఆ టైంలో ఎవరైతే ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారో వాళ్ళ సైన్ అనేది వీటి మీద ఉంటుంది. బట్ 1 రూపీస్ నోట్ మీద మనకి సిగ్నేచర్ వచ్చేసి ఫినాన్స్ సెక్రటరీది ఉంటుంది. ఓకే. ఆర్బీఐ గవర్నర్ ఉండదు. ఇది చాలా వరకు అడిగారు మనకి చాలా వరకు ఎగ్జామ్స్లో. బట్ మనం అందరూ కూడా ఆర్బీఐ గవర్నర్ అనుకుంటాం, బట్ ఫినాన్స్ సెక్రటరీ. ప్రెజెంట్ ఇప్పుడు మనకి ఫినాన్స్ సెక్రటరీగా ఎవరు ఉన్నారు? టీవీ సోమనాథన్. ఓకే. గుర్తుంచుకోండి, కరెంట్ అఫేర్ అది. నెక్స్ట్ యాజ్ పర్ సెక్షన్ 22 ఆర్బీఐ యాక్ట్ 1934. మనకి ఆర్బీఐ యాక్ట్ 1934లో వచ్చింది కదా. అందులో సెక్షన్ 22 ప్రకారం మనకి ఆర్బీఐకి ఒక పవర్ ఉంది. ఏంటంటే దాని అంతటా అదే కరెన్సీ అనేది ఇష్యూ చేయొచ్చు. సోల్ ఆర్బీఐ హ్యావ్ సోల్ కరెన్సీ ఇష్యూయింగ్ అథారిటీ. అంటే దాని అంటది అదే. ఓకే. ఎవరిని కన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్బీఐ బోర్డు అనేది దాని అంటది అదే కరెన్సీ అనేది ఇష్యూ చేయొచ్చు. ఓకే. డిమానిటైజేషన్. మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. డిమానిటైజేషన్ అనేది మనకి ఇప్పటికొచ్చి డిమానిటైజేషన్ అనేది 3 టైమ్స్ అయ్యింది. ఫస్ట్ వచ్చేసి 1946లో జరిగింది. నెక్స్ట్ 1978లో జరిగింది. నెక్స్ట్ 2016 రీసెంట్గా జరిగింది. ఓకే. డిమానిటైజేషన్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. At the time of demonetization in India, the total circulation of old 500 and 1000 rupees notes is 15.41 lakh crore rupees. ఓకే. మనకి డిమానిటైజేషన్ వచ్చింది కదా 2016లో. అప్పుడు ఏమన్నారు? మన దగ్గర ఉన్న పాత 500 and 1000 రూపీస్ నోట్స్ అన్నీ మనం బ్యాంక్కి రిటర్న్ చేసేయాలి, అంతే కదా. అవి తర్వాత మనకి ఇంకా వాల్యూ ఉండవు ఆ ఓట్స్, మనీ అనేది. సో అవి మనం చేంజ్ చేయాలి, అది కదా డిమానిటైజేషన్ అంటే. అప్పుడు మనకి ఆ టైంలో డిమానిటైజేషన్ తీసుకొచ్చిన టైము, మోడీ గారు తీసుకొచ్చే టైంకి మనకి ఎంత సర్క్యులేషన్లో ఉందంటే 500 and 1000 రూపీస్ వచ్చేసి 15.41 lakh crore రూపీస్ అనేది మనకి అప్పుడు సర్క్యులేషన్లో ఉంది. ద అమౌంట్ రిటర్న్ బ్యాక్ టు ద సిస్టమ్. అంటే బ్యాంకింగ్ ద్వారా మొత్తం అందరూ చేంజ్ చేశారు కదా మనీనంతా. అలా ఎంత రిటర్న్ అయిందంటే 15.31 lakh crore రూపీస్ అనేది రిటర్న్ అయింది. 15.41కి 15.31 అంటే 90% అబోవ్ రిటర్న్ అయిపోయింది మనీ మొత్తం. బట్ ఎంత కాలేదంటే విచ్ హ్యాస్ నాట్ రిటర్న్ బ్యాక్ టు ద సిస్టమ్ 10,720 crore రూపీస్ అనేది రిటర్న్ అవ్వలేదు. అంటే ఆ మనీ ఇంకా సర్క్యులేషన్లో ఉండిపోయింది. బట్ దానికైతే వాల్యూ ఉండదు తర్వాత వాళ్ళు ఇచ్చిన డేట్ అయిపోయిన తర్వాత. బట్ అదైతే తిరిగి మళ్ళీ వాళ్ళకి వెళ్ళలేదు. అంటే విచ్ హ్యాస్ నాట్ రిటర్న్ బ్యాక్ టు ద సిస్టమ్ అది 10,720 crore రూపీస్. ఓకే. అండ్ ఇక్కడ మీకు ఒక ఇది చెప్పాలి, మనీ యాప్ అనేది రీసెంట్గా మనకి లాంచ్ చేశారు మనకి. అంటే ఏంటంటే ఫుల్ ఫామ్ వచ్చేసి మొబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫైయర్. ఓకే. మొబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫైయర్. ఇది ఎందుకంటే విజువల్లీ ఇంపేర్డ్ పర్సన్కి కరెన్సీ నోట్స్ని ఐడెంటిఫై చేయడానికి. ఓకే. ఫర్ విజువల్లీ ఇంపేర్డ్ పర్సన్స్ టు ఐడెంటిఫై కరెన్సీ నోట్స్. ఏంటంటే ఈ యాప్ మన ఫోన్లో ఉంది. అండ్ దట్ మనం ఏదైనా విజువల్లీ ఇంపేర్డ్ పర్సన్ ఒక 100 రూపీస్ నోట్ని కాయిన్ పట్టుకున్నారనుకోండి చేత్తో, వెంటనే ఫోన్ దాని అంటదే కెమెరా ఓపెన్ అయ్యి దాని యొక్క పిక్ అనేది క్యాప్చర్ చేస్తుంది అనమాట. 100 రూపీస్ నోట్స్ని చేసి తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తుంది అనమాట మనకి, అది ఒక 100 రూపీస్ నోట్ అని. సో అలా వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట ఈ యాప్, మనీ యాప్ అనేది, మొబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫైయర్. ఓకే.
నెక్స్ట్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ కరెన్సీ నోట్స్ అంటే నోట్, దాని యొక్క సైజ్ అండ్ కలర్ అండ్ ఒక మోటిఫ్ అంటే ఏంటంటే ఒక ఉంటాయి కదా దాని మీద బ్యాక్ సైడ్ ఏదో ఒక పిక్చర్స్ ఉంటాయి కదా, వాటిని మనం మోటిఫ్ అంటాం బ్యాంకింగ్ లాంగ్వేజ్లో. ఓకే, నార్మల్గా అయితే పిక్చర్ అంటాం. ఓకే, సో ఫస్ట్ 10 రూపీస్ నోట్కి చూద్దాం. అది యొక్క సైజ్ వచ్చేసి 63 mm ఇంటూ 123 mm అండ్ యొక్క కలర్ వచ్చేసి చాక్లెట్ బ్రౌన్ అండ్ దాని మీద ఉండే మోటిఫ్ కోనార్క్ సన్ టెంపుల్, ఇది మనకి ఒడిశాలో ఉంటుంది. నెక్స్ట్ 20 రూపీస్కి సైజ్ వచ్చేసి 63 mm ఇంటూ 129 mm, దీని యొక్క కలర్ వచ్చేసి గ్రీనిష్ ఎల్లో, మోటిఫ్ వచ్చేసి ఎల్లోరా కేవ్స్. నెక్స్ట్ 50 రూపీస్ 66 mm ఇంటూ 135 mm, కలర్ వచ్చేసి ఫ్లోరసెంట్ బ్లూ, దీని మీద హంపీ విత్ చారియట్. ఓకే, నెక్స్ట్ 100 రూపీస్, దీని యొక్క సైజ్ వచ్చేసి 66 mm ఇంటూ 142 mm, కలర్ వచ్చేసి లావెండర్, దీని మీద మోటిఫ్ వచ్చేసి రాణికి వావ్, ఇది మనకి గుజరాత్లో ఉంటుంది. అండ్ మనకి 200 ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, యాంగులర్ బ్లీడ్ లైన్స్ అంటారు. అంటే మనకి ఇప్పుడు 100 రూపీస్ నోట్ చూసుకుంటే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్, ఇదిలో ఒక 100 రూపీస్ నోట్ అనుకోండి, ఇలా ఒక రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మనకి ఒక 4 లైన్స్ అనేవి ఉంటాయి. ఇవి ఎందుకంటే విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి ఇలా టచ్ చేయగానే అవి తగులుతూ ఉంటాయి అన్నమాట చేతికి. సో అలా ఐడెంటిఫై చేయడం కోసమని ఇలాంటి యాంగులర్ బీడ్ లైన్స్ అనేవి కూడా మనకి ఉంటాయి. బట్ 10, 20 అండ్ 50 రూపీస్కి ఉండవు. 100 రూపీస్ నుంచి మనకి యాంగులర్ బీడ్ లైన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. 100 రూపీస్కి 4 ఉంటాయి. ఓకే, 4 యాంగులర్ బీడ్ లైన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ 200 రూపీస్, దీని యొక్క సైజ్ వచ్చేసి 66 mm ఇంటూ 146 mm, కలర్ వచ్చేసి బ్రైట్ ఎల్లో, మోటిఫ్ వచ్చేసి సాంచి స్తూపా, యాంగులర్ బీడ్ లైన్స్ వచ్చేసి 2 సర్కిల్స్ బిట్వీన్ 4 లైన్స్, అంటే ఇలా ఉన్నప్పుడు 2 లైన్స్ ఉండి 2 సర్కిల్స్ ఉండి అగైన్ లైన్స్ ఉంటాయి. ఓకే, 2 సర్కిల్స్ బిట్వీన్ 4 లైన్స్. ఓకే, ఇది 200కి. నెక్స్ట్ 500 రూపీస్ 66 mm ఇంటూ 140 mm, కలర్ వచ్చేసి స్టోనీ గ్రే అండ్ మోటిఫ్ వచ్చేసి రెడ్ ఫోర్ట్. నెక్స్ట్ 2000, దీనికి యాంగులర్ బ్లీడ్ లైన్స్ వచ్చేసి 5 ఉంటాయి 500 రూపీస్కి. 2000 రూపీస్ 66 mm ఇంటూ 166 mm సైజ్, కలర్ వచ్చేసి మగెంటా అండ్ అలానే మోటిఫ్ వచ్చేసి మనకి మంగళ్యాన్ మిషన్ ఉంది కదా, మామ్ మిషన్, సో అది ఉంటుంది మనకి బ్యాక్ సైడ్. అండ్ అలానే యాంగులర్ బీడ్ లైన్స్ వచ్చేసి 7 లైన్స్ ఉంటాయి 2000కి. సో ఇది మనకి ఇవన్నీ మనకి ఆర్బీఐ ఇష్యూ చేస్తుంది. బట్ 1 రూపీస్ అనేది మనకి ఫినాన్స్ సెక్రటరీ ఇష్యూ చేస్తారు కదా, దీని యొక్క సైజ్ వచ్చేసి 9.7 cm ఇంటూ 6.3 cm, ఇది మనకి పింక్ గ్రీన్ ఉంటుంది. 1 రూపీ నోట్ అనేది ఇప్పుడు వచ్చింది కదా కొత్తగా, సో పింక్ గ్రీన్ ఉంటుంది. డిజైన్ వచ్చేసి సాగా సామ్రాట్. అండ్ న్యూ 20 రూపీస్ కాయిన్ అనేది కూడా మనకి రీసెంట్గా వచ్చింది, దాని యొక్క షేప్ డోడెకాగాన్. ఓకే, షేప్ అండ్ వెయిట్ వచ్చేసి 8.54 grams. ఓకే, ఇది న్యూ 20 రూపీస్ కాయిన్స్ వస్తున్నాయి కదా నోట్ కాకుండా, అది ఇది మనకి షేప్ SBI PO 2019లో మనకి ఈ క్వశ్చన్ అడిగారు, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ న్యూ 20 రూపీస్ కాయిన్ అని. సో ఆన్సర్ వచ్చేసి డోడెకాగాన్. ఐ హోప్ ఎవ్రీవన్ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ. అండ్ ఇదంతా మనకి ఇష్యూయింగ్ కరెన్సీ నోట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఆర్బీఐ ఫంక్షన్స్లో. అండ్ ఇంకా ఆర్బీఐ ఫంక్షన్స్ కంప్లీట్ అవ్వలేదు, అండ్ అవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో కంప్లీట్ చేస్తాను, నేను ఫాలో అవ్వండి.